హలో వెల్ విషర్స్ అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? సో ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం అగైన్ ఫీమేల్స్ డ్రైవింగ్ గురించి. సో ఈ విషయం చాలామంది చెప్పకపోవచ్చు, జెంట్స్ అయితే మరి ముఖ్యంగా చెప్పరు. ఐ ఫీల్ లైక్ ఈ పాయింట్ చాలా సింపుల్, చిన్నదే, కానీ ఐ థింక్ దిస్ వుడ్ డెఫినెట్లీ మేక్ సమ్ డిఫరెన్స్ వెన్ యూ ఆర్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డ్రైవ్ ఆన్ రోడ్. ఫోర్ వీలర్ చెప్తున్నా, టూ వీలర్ అంటే ఓకే కొంచెం ప్రాక్టీస్ చేస్తుంది. ఫోర్ వీలర్ మనకి చాలా మట్టికి ఫోబియా ఉంటుంది దట్ మనం రోడ్ మీద వెళ్తే ఎక్కడైనా గుద్దేస్తామేమో, లేకపోతే ఏంటి కెన్ వి డూ దిస్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇంకా మనం ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవరో సీనియర్సే మన పక్కన కూర్చుంటారు, మన ఇంట్లో వాళ్ళే, బ్రదర్స్, హస్బెండ్ ఎవరో ఒకరు కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏమంటారంటే అక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూస్తున్నావా, అక్కడ రియర్ వ్యూ మిర్రర్ చూస్తున్నావా, రైట్ సైడ్ చూస్తున్నావా, వాట్ ఎవర్ ఇలా ఇలా చెప్పేస్తూ ఉంటారు అనమాట. యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అయితే నేనేమంటున్నా అంటే అవన్నీ చూడొద్దు అని కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇదైతే చాలా మెయిన్ పాయింట్. థింగ్ ఈజ్ లైక్ మినిమమ్ 1 year, minimum, just remember this, minimum is 1 year. It will definitely take 1 year to get like కొంచెం గ్రిప్ రావాలి డ్రైవింగ్ మీద, బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ ఇన్ డ్రైవింగ్ ఫోర్ వీలర్. అంటే ఇట్స్ నాట్ అగైన్ రాకెట్ సైన్స్, నేను భయపెట్టాలని చెప్పట్లేదు, ఐఎమ్ గివింగ్ యూ టిప్స్. అంటే మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి దట్ ఓకే దిస్ ఈజ్ నాట్ అ క్రాష్ కోర్స్ కైండ్ ఆఫ్ థింగ్. నేను వెళ్ళిపోతాను, ఒక 2 డ్రైవ్స్కి వెళ్ళిపోతాను, అయిపోతుంది. నో, నథింగ్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. పేషెన్స్ ఉండాలి, మనకి జీల్ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఏది చేసినా అంతే, డాన్స్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే ఒక పర్ఫార్మెన్స్ చేద్దాం, ఒక సింగింగ్ చేద్దాం, లేకపోతే స్టిచ్చింగ్ చేద్దాం, కుకింగ్ చేద్దాం, ఎనీథింగ్ మనకి ఒక 2-3 సార్లు చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మనం ఫ్రీ అయిపోతాం. సో ఇప్పుడు ఒక కుకింగ్ చేస్తున్నాం అంటే భయం ఏముంది, నోబడి విల్ గెట్ హార్మ్డ్ ఆర్ ఎవరికి ఏం జరగదు, కాబట్టి విల్ నాట్ బీ స్కేర్డ్. ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ అంటే నలుగురు హార్న్లు కొట్టేస్తారు, మనం వెళ్ళి ఎవరికన్నా ఏమైనా హార్మ్ చేస్తామేమో అనేసి మనకి మైండ్లో ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఎనీథింగ్ ఇఫ్ యూ ప్రాక్టీస్, మనకి ఇంకొక క్రిటికల్ పాయింట్ వాట్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ లైక్, ఇప్పుడు డ్రైవింగ్ ఒక ఎత్తు, లైక్ వాచింగ్ ఆల్ ద మిర్రర్స్ కేర్ఫుల్లీ అండ్ సడన్గా బ్రేక్ ప్రాపర్గా వేయడం, ఇదంతా ఒక ఎత్తు. అయితే పార్కింగ్ అండ్ రివర్స్, దాట్ విల్ టేక్, ఐమ్ టెలింగ్ యూ, 2 to 3 years అయితే కానీ యూ కాంట్ సే ఇట్స్ లైక్, అంటే పర్ఫెక్షన్ అనేది ఐ కాంట్ సే. అంటే కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఆర్ ఇంకొకటి ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్ యూ ఆర్ స్పెండింగ్ ఆన్ డ్రైవింగ్. అంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాం అనుకోండి, వీ డోంట్ నీడ్ టు గో అవుట్ రెగ్యులర్లీ. అదే ఒక క్యాబ్ డ్రైవరో, అంటే క్యాబ్ డ్రైవర్ కాదు, లైక్ డొమెస్టిక్ పర్పస్ గురించి చేసే వాళ్ళైతే రోజు ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు, ట్రాఫిక్లో వెళ్ళొస్తున్నారు, వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది. సో మనం ఎప్పుడో రేర్గా ఎప్పుడో పిల్లల్ని తీసుకెళ్ళాలి, లేకపోతే ఇలా ఇలా ఏదైనా చేయాలన్నప్పుడు ద టైం వి స్పెండ్ ఆర్ ప్రాక్టీస్కి ఎక్కువ ఛాన్స్ ఉండదు, కాబట్టి మనకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది అనమాట, అంటే టు గెట్ ఫ్రీ హ్యాండ్ ఆన్ దాట్. సో మనం ఏంటంటే ఆ ఫోబియాలోంచి బయటకు రావాలంటే ఫస్ట్ బేసిక్ మీరు మైండ్లో పెట్టుకోండి దట్ ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్, యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ ఇంకోటి నేర్చుకోవడం కూడా, నేను ఎలా నేర్చుకున్నానో ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ వే. అంటే నేను అది ఐ వాంట్ టు సజెస్ట్ ఆర్ షేర్ విత్ యూ. లైక్ చాలా టఫ్ వేసే నేర్చుకోండి, లైక్ ఎక్కడం, దిగడం, అండ్ రాళ్ళు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, అక్కడే స్టార్టింగ్లో స్లోగా నేర్చుకోండి. అండ్ ఇంకొకటి, వెనకాల వాళ్ళకి ఏం జరుగుతుంది ఆ టెన్షన్ ఇనీషియల్ డేస్లో కొంచెం తగ్గించుకొని, ఫ్రంట్ అయితే సైడ్స్ అయితే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాం కదా కార్ని, అంటే అటు ఇటు అయితే కొంచెం డిస్టెన్స్ ఉంది ఇనీషియల్ డేస్లో. అలా కొంచెం పోయిన తర్వాత ఒక 6 months ఆర్ 3 months అయిన తర్వాత యూ కెన్ వాచ్ ద బ్యాక్ ఆర్ వాట్ ఎవర్, అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా మెల్లగా వస్తూనే ఉంటాయి అనమాట. వాట్ ఎవర్ యూ డూ ఇన్ లైఫ్, ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీసింగ్, ఇట్ విల్ డెఫినెట్లీ యూనో మనకు అలవాటు అయిపోతుంది, ఫ్రీ హ్యాండ్ వచ్చేస్తుంది. సో అందుకే ఎవరైతే ఫీమేల్స్ ఎస్పెషల్గా డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నారో ఫోర్ వీలర్స్, మీరు డ్రైవ్ చేయొచ్చు హ్యాపీగా. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ క్రాష్ కోర్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ రివర్స్ చేసి పార్కింగ్ చేయడం ప్రాపర్గా అనేది అయితే నేను చెప్తున్నా కదా, మినిమం 2 to 3 years. ఇది ఎక్కువ మంది ఎవరు చెప్పరు. ఎక్కినప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, ఎవరైతే హస్బెండ్ ఎవరైనా వస్తే ఏంటి అది అట్లా చేస్తున్నావు, ఇది ఇట్లా చేస్తున్నావు,
అంత గీతలు పడిపోయినాయి, అంత ఇది అయిపోయింది, ఇది అయిపోయింది ఇట్లా చెప్తారు. సో అది ఏం వినకండి. మీరు ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, 1 ఇయర్ పడుతుంది, మినిమం 1 ఇయర్ పడుతుంది. దట్ నేను ఈజీగా సపసప ఇట్లా తిప్పడానికి ఇక్కడ గేర్ పట్టుకొని నేనైతే ఇప్పుడు ఐ క్యాన్ డూ దిస్, లైక్ ఐ కెన్ జస్ట్ హోల్డ్ ద స్టీరింగ్ అండ్ డూ దిస్ గేర్ థింగ్ ఒక సింగిల్ హ్యాండ్ సార్. కానీ స్టార్టింగ్లో నేను కూడా ఇలా భయపడుతూ ఇలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అంటే ఫేజ్ వైజ్గా వెళ్తుంటుంది. ఇనిషియల్ డేలో ఇలా వెళ్తుంటుంది, ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంది. అండ్ ఫస్ట్ గేర్లోనే ఉంచి కొంచెం అప్ వచ్చింది అనుకోండి, మనకి ఆగిపోతూ ఉంటుంది. అక్కడ మనం రేస్ చేయడము, క్లచ్ అదంతా కంట్రోల్ మనం స్టార్టింగ్లోనే రాదు, ఫ్లోలో ఆటోమేటిక్ వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. అది నాకు కూడా చాలాసార్లు ఆగిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. టెన్షన్ పడకండి, వెనకాల వాళ్ళు హార్న్ కొడతారు అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ వాంటెడ్లీ. మరీ బేసిక్గా నేర్చుకోవాలన్న టైంలో మనం ఓపెన్ అందరికి ఇబ్బంది పెట్టేలాగా వెళ్ళాం కాబట్టి, ఎక్కడో గ్రౌండ్లోనో ఓపెన్ ప్లేస్లో నేర్చుకుంటాం కాబట్టి దెన్ ఇట్స్ ఓకే. ఎప్పుడైతే మనం రోడ్ మీద కోసం అనుకుంటున్నాం, విల్ సీ దట్ విల్ నాట్ ట్రబుల్ అదర్ పీపుల్. లైక్ చాలామంది జెంట్స్ ఏం చేస్తారు, ఫోన్ చూస్తూ ఉంటారు, లేకపోతే షాప్ ఎతుకుతూ ఉంటారు, అక్కడ ఆపేస్తారు. దట్ ఈస్ మోర్ ట్రబుల్సమ్ దెన్ మనం అనుకోకుండా కార్ ఆగిపోయింది, దట్ హ్యాపెన్స్. సో అప్పుడు మనం కొంచెం రేస్ చేస్తే దట్స్ ఓకే, ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ అక్కలు చెల్లెళ్ళు, యూ కెన్ డ్రైవ్ వెరీ వెల్ ఇన్ ది సిటీ. ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా కానీ యూ కెన్ డ్రైవ్. ఓన్లీ థింగ్ ఈజ్ పేషెన్స్తో నేర్చుకోండి, ఫుల్ ప్రాక్టీస్ చేయండి అనమాట. ఎవ్వరు కూడా అరే లేడీ డ్రైవర్ రా అనొద్దు, అరే లేడీ డ్రైవర్ రా అట్లా అనేదాకా రావాలనేది అంటే ఒక ఫెమినిజం ఫీలింగ్ అనమాట. సో మనని ఎవ్వరు ఇట్లా ఏంటి లేడీ డ్రైవర్ అనేది మనం అసలు ఉండకూడదు అనమాట మన డిక్షనరీలో. సో ఫుల్ ప్రాక్టీస్ చేయండి. బేసిక్ రూల్స్ అయితే నేర్చుకోండి, లైక్ 2 వీలర్స్ లెఫ్ట్ అట్లా ఇట్లా అలాంటివి ఉంటాయి కదా, బేసిక్ రూల్స్ అయితే నేర్చుకోండి. ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్గా పాటించండి. ఆరెంజ్ రాగానే ఆగిపోవాలి, అండ్ లైన్ జీబ్రా క్రాసింగ్ కంటే ముందు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి ముందే ఆగాలి. సో ఇవన్నీ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ ట్రై టు బీ ద బెస్ట్ డ్రైవర్స్ ఎవర్. సో hope you all liked it, get inspired by this, and hope you all drive safe, and thank you for watching. Thank you.